Hi friends, welcome back to my physics channel once again. See on the board you can see a question is given regarding torque question it is. That means in rotational motion, ఈ ప్రాబ్లమ్ రొటేషనల్ మోషన్ సంబంధించింది ఓకేనా. సో ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ద టార్క్. ఒకసారి చూడండి బోర్డు మీద ద ఇన్స్టంటేనియస్ యాంగులర్ ఓకే పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ఎ రొటేటింగ్ వీల్. ఒక వీల్ రొటేట్ అవుతుంది ఇలాగా ఓకేనా. So is given the instantaneous angular position. Instantaneous, that means a particular instant of time. At a particular instant of time, theta of t is given as 2t square minus 6t square. Okay, equation ichadu. Okay, given by the equation. The torque on the wheel becomes zero at dash seconds. ఎంత టైంలో టార్క్ జీరో అవుతుంది. అయితే ఈ ప్రాబ్లం డైరెక్ట్గా మనం చేయలేం, మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ టార్క్? టార్క్ ఫర్ రొటేటింగ్ ఐ ఆల్ఫా. లీనియర్ మోషన్లో అయితే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. యాంగులర్ మోషన్ రొటేటరీ మోషన్లో అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సిలరేషన్. సో ఇక్కడ ఏమన్నాడు? ఇన్స్టంటేనియస్ యాంగులర్ పొజిషన్ అట్ ఎ పాయింట్ అని ఇచ్చాడు. వెన్ ద వీల్ ఈజ్ రొటేటింగ్ అట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఎలా ఇచ్చాడు? యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2t³ మైనస్ 6t స్క్వేర్. నా టార్క్ కావాలంటే నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి ఓకేనా, అలాగే ఆల్ఫా కావాలి ఓకేనా. సో హౌ విల్ అప్లై దిస్ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం ఎలా చేయాలి మనం ఓకేనా. సో ఇంకోటి ఏంటి చెప్పాడు ఇక్కడ? ఇన్స్టంటేనియస్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ పాయింట్ ఆన్ ఏ రొటేటింగ్ వీల్. వీల్ అన్నీ ఇక్కడ ఏంటి మనకి? నథింగ్ బట్ ఎ డిస్క్. వీల్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్. So disk moment of inertia anta about an axis mr square by 2 disk about an axis okay na. So rotating wheel is nothing but you have to compare with the disk, uniform disk about an axis passing to the center and perpendicular. So moment of inertia manaku vachindi I is equal to mr square by 2 okay na. I got it as I is equal to mr square by 2. note chesara idi? I will note it down. Right. Now మనం ఏం చేద్దామంటే టార్క్ ఆన్ ద వీల్ బికమ్ జీరో. ఏ టైంలో జీరో అవుతుందన్న టార్క్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఈ గివెన్ ఈక్వేషన్ని విల్ ఫైండ్ డెరివేటివ్. ఫస్ట్ డెరివేటివ్ అంటే ఫస్ట్ విల్ ఫైండ్ అవుట్ d theta by dt. దెన్ యూ విల్ గెట్ ఒమేగా. దట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ అంటే 3 2s are 6t స్క్వేర్. తెలుసు కదా డెరివేటివ్? d by dt of x power n అంటే n into x power n minus 1 డెరివేటివ్ ఫార్ములా. డెరివేటివ్ x power అంటే n into x power n minus 1. సో 2 కాన్స్టెంట్ బయట తీసాం. 3 into t పవర్ 3 minus 1 అంటే 6t స్క్వేర్ మైనస్ దీని డెరివేటివ్ ఎంత అవుతుంది? 12t. సో నవ్ ఐ గోట్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా వచ్చింది d theta by dt ఓకేనా. నాకు కావాల్సింది ఏంటి? టార్క్ కావాలి. సో టార్క్ కావాలని ఏం చేయాలి నేను? మళ్ళీ అగైన్ ఐ ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఒమేగా. సో అగైన్ డెరివేటివ్ ఫైండ్ చేస్తే ఎంత అవుతుంది? దీనికి 12t minus 12. సో వెన్ యూ ఫైండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఓకేనా. సో d omega by dt అంటే ఏంటి? వాట్ ఈస్ d omega by dt? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా. సో ఐ గోట్ ఆల్ఫా యాజ్ సెకండ్ డెరివేటివ్ 12t మైనస్ దిస్ థింగ్ ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ద టార్క్ ఆన్ ద వీల్ బికమ్ జీరో. టార్క్ జీరో ఎప్పుడు అవుతుంది అన్నాడు? టార్క్ ఎప్పుడు జీరో అవుతుంది ఓకేనా. సో ఇక్కడ జనరల్గా చూసినట్టుగైతే టార్క్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్లో ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో. దట్స్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అంతే కదా. టార్క్ జీరో అవుతుంది అన్నాడు అంటే ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే అర్థం ఏంటి? ఐ కెనాట్ బి జీరో. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జీరో అవ్వలేదు. ఆల్ఫా కెన్ బికమ్ జీరో ఓకే. మరి ఫాలోయింగ్ ద పాయింట్ ఏ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జీరో అవ్వలేదు. జీరో అయిపోతే ఎలా తిరుగుతుంది? తిరగలేదు కదా. సో హియర్ ఆల్ఫా కెన్ బి ఈక్వల్ టు జీరో ఇన్ ది ఈక్వేషన్. సో ఆల్ఫా జీరో అంటే ఇది జీరో అవుతుంది అప్పుడు. సో 12t minus 12 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో 12t ఈజ్ ఈక్వల్ టు 12. సో t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అర్థమవుతుంది ప్రాబ్లము? వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. యూ నీడ్ నాట్ అప్లై ఎనీ బిగ్ ఫార్ములాస్. ఇక్కడ ఏంటి? టార్క్ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా అని తెలుసు. ఈ టార్క్ 0 అవుతుంది అన్నాడు ఎప్పుడు అంటే టార్క్ జీరో అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ 0 ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.
ఐ కెనాట్ బికమ్ జీరో, ఎందుకంటే ఐ తిరుగుతుంది కదా, జీరో అవ్వలేదు. సో ఆల్ఫా బికమ్ జీరో. ఓకేనా, యాంగులర్ యాక్సిలరేషన్ బికమ్ జీరో. అంటే యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మనకి లీనియర్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీరో అంటే ఏం చేస్తున్నాం మనం? కాన్స్టెంట్ వెలాసిటీ. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ ఈజ్ దేర్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాట్ ఈజ్ యాక్సిలరేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యాక్సిలరేషన్ జీరో అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ. అదవుతుందా? కాన్స్టెంట్ వెలాసిటీ. ఇక్కడ కూడా ఇంత రేట్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వండి d/dt ఆఫ్ ఒమేగా. దిస్ ఈజ్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో t ఈజ్ ఈక్వల్ టు 1 second. సో at 1 second torque becomes zero, please. Are you following here? So at one time is equal to 1 second torque is becoming zero. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ప్లీజ్ ప్రాక్టీస్. అంటే ఇలాంటి ఈక్వేషన్స్ ఇస్తాడు, టైం ఈక్వేషన్ ఇచ్చి యూ హావ్ టు ఫైండ్ డెరివేటివ్స్. ఓకేనా? అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.